హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మీన రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మీనరాశి వారి విషయానికి వస్తే, భూ సంబంధిత వ్యవహారాలలో ఎవరైతే తగాదాలు ఏర్పడి బాధపడుతూ ఉన్నారో అవి మరింత జటిలమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక మీనరాశి వారు తమ సంతానంతో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. అలాగే వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయి. ఇక ఈరోజు మీనరాశి వారు దైవసేవ కార్యక్రమాలకు ధన సహాయాన్ని అందిస్తారు. ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా సాగుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ భాగస్తుల నుండి ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఈరోజు అనేక రకాల సమస్యలు అనేవి ఏర్పడతాయి. మధ్యవర్తిత్వం చేయడం ఈరోజు మంచిది కాదు. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. అలాగే ఈరోజు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకపోవడమే మీకు మేలు చేస్తుంది. ఇక ఈరోజు విద్యా నష్టాన్ని ఎదుర్కొంటారు విద్యార్థులు. విదేశీయానం చేయాలనుకున్న వారు వాయిదా వేసుకోవడం మేలు చేస్తుంది. అలాగే ముఖ్యమైన కొన్ని కార్యక్రమాలు కొంత నిదానిస్తాయి. మిత్రులతో స్వల్ప వివాదాలు నెలకొని ఇబ్బంది కలిగించవచ్చు. ఆస్తుల వ్యవహారాల్లో మరిన్ని చిక్కులు తప్పకపోవచ్చు. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి స్థిరంగా ఉండక ఇబ్బంది పడతారు. అలాగే ఈరోజు మీకు తరచూ ప్రయాణం చేయాల్సి వస్తుంది. స్నేహితులతో వివాదాలు తలనొప్పిగా మారవచ్చు. ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి వాయిదా పడతాయి. అనుకున్న సొమ్ము సమకూరక ఇబ్బంది పడతారు. కొత్తగా రుణాలు చేయవలసి వస్తుంది. ఒప్పందాల ద్వారా రావాల్సిన సొమ్ము కూడా అందక నిరుత్సాహం చెందుతారు. మీ అభిప్రాయాలను అందరూ తిరస్కరిస్తారు. కుటుంబ సమస్యలను కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. కొన్ని వేడుకలను రద్దు చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. స్వల్ప శారీరక రుగ్మతలు అనేవి ఏర్పడే అవకాశం ఉంది. వైద్య సేవలు తప్పకపోవచ్చు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లాభాలు దక్కక డీలా పడతారు. పెట్టుబడుల్లో కూడా తొందరపాటు నిర్ణయాలు చేయడం మీకు అస్సలు మంచిది కాదు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు బాధ్యతలు మరింత పెరిగి ఉక్కిరిబిక్కిరవుతారు. పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు ఒత్తిడులు అనేవి పెరుగుతాయి. ఇక విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. ముఖ్యంగా మహిళలకు సోదరులతో విభేదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీనరాశి వారు దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం, అలాగే శివాభిషేకం చేయించుకోవడం, శివాష్టకాన్ని పఠించడం మీకు మేలు చేస్తుంది. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగిస్తుంది.